ఇప్పుడు వచ్చేసి మనం మా ఊరు వెళ్ళాలంటే ఈ బస్సు అయినా ఎక్కాలి, లేదంటే ఆ వెనకాల ఉన్న బస్సు అయినా ఎక్కాలి. ఫ్లైట్ ఇలా మిస్ అవుతామని నేను అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం ఇలా ఫేస్ చేయడం. మా హస్బెండ్ వచ్చి ఇలా ఫ్లైట్ మిస్ అవ్వడం సెకండ్ టైము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ అందరూ బయట కంట్రీస్కి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళే. నా ఛానల్లో కూడా వీడియో ఉంటుంది కదా అని సరదాగా ఇలా ఈ వీడియో పెడుతున్నాను. మన ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ ఇలా వస్తుందన్నమాట. ఫ్లైట్ మిస్ అవ్వడం మాత్రం ఫుల్ షాక్ నేనైతేని. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫుల్ వీడియోలో మా ప్రయాణం ఎలా జరిగింది, ఇంకా ఫ్లైట్ మేము ఎలా మిస్ అయ్యాం ఏంటి అన్నది ఈ ఫుల్ వీడియోలో చెప్పేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము ఇండియా వచ్చాము, దానికి సంబంధించిన ఈ వీడియో. వరలక్ష్మి వ్రతం రోజున మేము ఇండియా వచ్చాము. ఈ వీడియో నేను చాలా లేట్గా పెడుతున్నా. నాకు ఇండియా వచ్చిన తర్వాత హెల్త్ బాగాలేదు, అందుకని చాలా లేట్గా పెడుతున్నమాట. వరలక్ష్మి వ్రతం మార్నింగ్ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ రాఖీ పౌర్ణమి తర్వాత రోజే కదా అని మేము స్టార్ట్ అయ్యేసరికి పౌర్ణమి గడియలు వచ్చేసినాయి అని తమ్ముడికి రాఖీ కట్టేసిన తర్వాత మేము రసల్ ఖైమా ఎయిర్పోర్ట్కి మా రూమ్ నుండి స్టార్ట్ అవుతున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి బాను క్యాండీకి బాగా చెప్పేస్తున్నాడు. అది వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం అనుకుంటుంది, ఇండియా అని దానికి తెలియదు కదా పాపం. బాను వెళ్ళిపోతుంటే ఎలా చూస్తుందో చూడండి, డోర్ వరకు వెళ్ళిపోతుందన్నమాట. దాన్ని మేము ఇన్ని రోజులు మిస్ అవుతామని అస్సలు అనుకోలేదు. లిఫ్ట్ వరకు వచ్చేసి మరి బాగా చెప్పేస్తుంది మాకు. పాపం తోక ఒప్పుకుంటూ బయటికే వెళ్తున్నాం అనుకుంటుంది అది. తర్వాత వచ్చి మాతో పాటు అది బయటకు వచ్చేస్తుందని మళ్ళీ మేము లోపలికి వచ్చి దాన్ని పాపం అలా ఇలా బొజ్జికించేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. చూడండి ఎలా తోక ఊపేస్తుందో. మేము ఏదో మాట్లాడేస్తున్నాం దాంతో అని వాళ్ళకి తెలియదు కదా పాపం. నైట్ 10కి స్టార్ట్ అయ్యామన్నమాట మేము వరలక్ష్మి వ్రతం రోజున. మేము ఉండేది ఉమ్మల్ కోన్లోను. మేము ఇప్పుడు వెళ్తున్న ఎయిర్పోర్ట్ వచ్చేసి రసల్ ఖైమా వెళ్తున్నాము. ఉమ్మల్ ఖాన్ మాల్ ముందు నుండి వెళ్తున్నాం అన్నమాట. మా రూమ్ దగ్గర నుండి రసల్ ఖైమా ఎయిర్పోర్ట్కి ఈజీగా గంట పడుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నుండి ఎందుకు వెళ్ళాం, దుబాయ్లో చాలా ఎయిర్పోర్ట్లు ఉంటాయి కదా అనుకోవచ్చు మీరు. మాకు రసల్ ఖైమా ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి వరకు 450కే మాకు ఫ్లైట్ టికెట్ దొరికింది. అంటే ఇండియా మనీ 10,000 లోపు వచ్చేసింది. అలా అయితే ఎవరు వెళ్ళకుండా ఉంటారు, అందుకని వెళ్తున్నాము. వెళ్ళటం బాగానే ఉంది. స్టార్ట్ అయ్యాం, బాగుంది టికెట్ అని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కానీ లాస్ట్కి ఏమైందంటే హైదరాబాద్ వెళ్ళాక రాజమండ్రి వెళ్ళే ఫ్లైట్ మిస్ చేసుకున్నాం మేము. ఫ్లైట్ ఎలా మిస్ చేసుకున్నాము అనుకుంటున్నారు కదా, ముందు వీడియోలో చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం రసల్ ఖైమా ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇది చాలా చిన్నగా ఉంటుంది. అబుదాబి ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్స్తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్టు. కానీ చాలా త్వరగా లగేజ్ వేయడం మాత్రం అయిపోయింది మాకు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మాతో పాటు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నారు. బాను ముగ్గురు వచ్చేసి లగేజ్ తీసుకువెళ్తున్నారు అన్నమాట. మనం వీడియోస్ తీసుకోవాలి కదా, అందుకు వెనకాల ఉండిపోయాం. ఇక్కడ స్పెషల్గా మనం ఒక 100 dirhams పే చేస్తే ముందే లగేజ్ వేసుకోవచ్చు అంట. అలా లగేజ్ వేయడానికి వెళ్ళారు మా వాళ్ళు. అయితే ఫస్టే వెళ్ళిపోయారు అన్నమాట లగేజ్ వేయడానికి. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మాకు హ్యాండ్ లగేజ్ ఎక్కువైపోయింది. దానికోసం ఫుల్ 1 hour వరకు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చేసేసి లాస్ట్కి ఎలా అయితే ఒక మంచి అబ్బాయి దొరికాడు లోపల చెక్కింగ్ దగ్గర. ఆ అబ్బాయి ఓకే ఇట్స్ ఓకే వెళ్ళండి అన్నాడు. అమ్మ కూల్ అనుకున్నాం. ఏంటంటే మనం ఎంత తక్కువ పెట్టుకుందామన్నా లగేజ్ ఎలా అయినా ఎక్కువైపోద్ది కదా, అలా ఎక్కువైపోయింది అన్నమాట. ఇది వచ్చేసి మనం లగేజ్ వేసే కౌంటర్స్. ఆ రెడ్ కలర్లో కనిపించే దగ్గర వచ్చేసి మన లగేజ్ ఎన్ని కేజీలు ఉంది ఏంటి అనేది వస్తుంది. ఇది వచ్చేసి మా మరిది గారిది మాది కలిపి ఇంత లగేజ్ అయిందన్నమాట. మొత్తం అందరిది ఒకటే ఇంటి పేరు, అంటే సర్నేమ్ ఒకటే, అందుకు ఒకటేసారి ఇచ్చేస్తాం. టికెట్స్ కూడా ఒకటేసారి తీసుకున్నాం, అందుకని మొత్తం అందరి లగేజ్ కలిపి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు మేము ఇంకా వాడి దగ్గరికి రామేమో అని ఆ దూరం నుంచే బాగా చెప్పేస్తున్నాడు. తర్వాత ఏమైందంటే లగేజ్ ఎక్కువైంది అన్నాను కదా, హ్యాండ్ లగేజ్. దానికోసమని మళ్ళీ వెనక్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడి దగ్గర అన్ని దేశాల నోట్లు ఉన్నాయంట, అవి చూపిస్తున్నాడు అనమాట. అవి ఇక్కడ ఎయిర్పోర్ట్లో మార్చుకోవచ్చు కదా, మా వాళ్ళు వచ్చేసి మారుస్తున్నారు ఈ నోట్స్ ఇక్కడ, అందుకని చూస్తున్నారు. అవి మార్చిన తర్వాత ఎంత మనీ వచ్చింది అన్నది నాకైతే వాళ్ళు చెప్పలేదు, అందుకే ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు. అంటే అవి ఏ దేశం నోట్లు అన్నది కూడా నేను సరిగ్గా చెప్పలేదు కదా. లగేజ్ ఎక్కువైపోయి తిప్పలు పడే వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళందరూ వాళ్ళమాట. ఇక్కడ వచ్చేసి డ్యూటీ ఫ్రీలో మనకి జెంట్స్కి బాగా ఇష్టమైనవన్నీ కనిపిస్తున్నాయి చూడండి బాగాను. అమ్మో ఈ బాటిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మాకు వచ్చేసి చెకింగ్ అంతా అయిపోయింది. తర్వాత వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాము.
ఇక్కడ వచ్చేసి బాను హాయ్ చెప్పమంటే ఎంతో బాధగా హాయ్ చెప్తున్నాడు. అసలు నాకు ఇండియాలో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందబ్బా. ఒక పక్కన బండిల్ సౌండ్లు, ఒక పక్కన ఏమో డాగ్స్ అరవడం, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కుదరట్లేదు. చాలా కష్టం అవుతుంది నిజంగా. ఇక్కడ వచ్చేసి మనం ఎక్కే ఫ్లైట్ వచ్చిందన్నమాట. మనం ఆల్రెడీ మనకి చెకింగ్ లగేజ్ వేయడం అంతా అయిపోయింది, కానీ మనం ఎక్కే ఫ్లైట్ ఇప్పుడు వచ్చింది. దానికి సిగ్నల్స్ ఇస్తున్నారు చూడండి, అసలు భలే ఉంది. అది మేము చూస్తుండగానే వచ్చింది ఫ్లైట్. దాంట్లోంచి లగేజ్ మేము చూస్తుండగానే దింపారు. తర్వాత మళ్ళీ మా లగేజ్ అంతా వేశారు. అదంతా చూస్తుండగానే జరిగింది. చూస్తే భలే ఉంది. చిన్న ఎయిర్పోర్ట్లకు వెళ్తే ఇలాంటివన్నీ చూడొచ్చా అనిపించింది నాకు. వచ్చేసి భలే ఆనందం అనిపించింది అలా చూస్తే. తర్వాత వచ్చి మనకి ఫ్లైట్ అంతా రెడీ అయిపోయింది. మనం అందరం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. వీళ్ళంతా వాళ్ళే నుంచుని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బొమ్మలు మాత్రం భలే ఉన్నాయి. రేట్లు మాత్రం బాగా వెళ్ళిపోతాయి. ఎయిర్పోర్ట్లో ఏమన్నా కొనుక్కోవాలంటే, ఏం కొనుక్కోవాలన్నా దుబాయ్లోనే బయట ప్లేసెస్లో అవి కొనుక్కోవచ్చు. ఎయిర్పోర్ట్లో అంటే చాలా కష్టం, చాలా రేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కే ఫ్లైట్ అదే ఇండిగో ఫ్లైట్కి వెళ్తున్నాం. మేము వచ్చేసి హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి వేరే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది అన్నమాట, రాజమండ్రి వెళ్ళేది. దానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. కాకపోతే ఏమైందంటే హైదరాబాద్లో ఫ్లైట్ మిస్. మేము ఫ్లైట్ టైమింగ్స్ మర్చిపోయి మరీ షాపింగ్ చేసాం ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం, అక్కడి నుంచి బస్సు ఎక్కి వచ్చాం మేము ఇంకా హైదరాబాద్ నుంచి మా ఊరు వరకు, రావులపాలెం వరకు. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఫ్లైట్ ముందు ఏదో చిన్న బిల్డప్ ఇస్తున్నారు. మా వాళ్ళు ఫోటోలు వీడియోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా బాధ భరించలేక ఏదో అలా నుంచున్నారు అంతే. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లైట్ ఎక్కుదాం రండి. ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. అబ్బా మాకు తెలుసులే అమ్మా అంటారేమో, తెలియని వాళ్ళకి చెప్తున్నానులేండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా వచ్చామన్నమాట బస్సులోంచి. చాలా దగ్గరగానే ఉంది, అయినా బస్సులో తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళని ఏంటంటే నడిపించి తీసుకొచ్చేసారు. మమ్మల్ని ఎందుకు బస్సులో తీసుకొచ్చారో మాకు అసలు అర్థమే కాలేదు. చాలా తక్కువ ఫ్లైట్లు ఉన్నాయి చూడండి, ఒక 3-4 ఉన్నాయి అంతే. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరి లగేజ్ వాళ్ళు కూర్చునే ప్లేస్ నిదానంగా పైన పెట్టేసుకోవడమే. సేమ్ బస్సులో ఎలా పెట్టుకుంటామో మనం అలానే ఇదిగోండి ఇలా లగేజ్లు అన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎయిర్ హోస్టర్స్ వచ్చేసి మనం సరిగ్గా పెట్టకపోయినా చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ అవి సర్ది పెడతారన్నమాట. అలా మన లగేజ్ అంతా పెట్టేసుకుని డోర్స్ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇంతే అండి, సేమ్ బస్సులో లాగానే. తర్వాత వచ్చేసి మనం బయట ఎలా ఉందో చూద్దాం రండి. మన లగేజ్ చూసారా, ఆల్రెడీ ఫ్లైట్లోకి రావడం అవి చూసాం మేము అన్నాను కదా. అదిగోండి లగేజ్ ఎలా వస్తుందో చూసారా, అలా వేస్తారన్నమాట ఫ్లైట్లోకి. ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అయినప్పుడే నిజంగా భయం వేస్తుంది. నిజంగా ఏదో ఫ్లైట్లో తిరిగేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు, కానీ ఫ్లైట్ ఎక్కాక దిగేంత వరకు మాకు కూడా భయంగానే ఉంటుందండి. ఎవరికైనా భయమే కదా మరి. ఇవి వచ్చేసి దుబాయ్ రోడ్స్ మాట, అలా లైన్గా కనిపిస్తున్నాయి కదా అవి. ఇక్కడ మనకి లైట్ వెలుగుతూ ఆరుతున్నట్టు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫ్లైట్ రెక్కమాట. ఇప్పుడు చూడండి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. మనం దుబాయ్లో స్టార్ట్ అయ్యేసరికి నైట్ ఉంటుంది. కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత తెల్లవారిపోయింది. ఎందుకంటే మేము ఫ్లైట్ దుబాయ్లో ఏ టైంకి ఎక్కామంటే ఇండియా టైం 4:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యమాట. అంటే దుబాయ్లో 3కి, అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ చేసేసరికి ఇలా వెలుగు వచ్చేసింది అన్నమాట ఇండియా వచ్చేసరికి. అంటే ఇండియాలోకి దుబాయ్కి 1.5 గంట తేడా కదా, అందుకని. ఇక్కడ చూడండి మబ్బులు చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఫ్లైట్ జర్నీ నాకైతే డేలో చేయడం చాలా ఇష్టం. నైట్ జర్నీ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే చీకటి తప్ప ఏముంటుంది, ఏం కనిపించదు కదా, అందుకని నాకు నైట్ జర్నీ ఇష్టం ఉండదు. డే జర్నీ అంటేనే ఇష్టం. చూడండి ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసాము. కింద గ్రీన్గా ఎలా కనిపిస్తుందో అదే దుబాయ్లో అయితే మొత్తం ఇసుకే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా భయం వేస్తుందండి నాకు వచ్చేసి. ఇప్పుడు ఆల్రెడీ మనం సేఫ్గా ల్యాండ్ అయిపోయాం దేవుడి దయ వల్ల. ఎయిర్ హోస్టర్స్ మనకి ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తలు బాగా చెప్తారన్నమాట. అవి మనం వీడియోస్ తీయకూడదు, అందుకని నేను వీడియోస్ తీయను. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అందుకని. బాను ఇప్పుడే లేచాడు, ఫుల్ ఆవలింతలు వస్తున్నాయన్నమాట. హాయ్ చెప్పడం కూడా ఇలా ఏదో ఊపుతున్నాడు అంతే, చేతులు పాపం మరువాడు. ఇక్కడ వచ్చేసి అన్ని ఇండిగో ఫ్లైట్లే ఉన్నవి. అంటే ఇండిగో ఫ్లైట్లు స్టాండ్ అనుకుంటే ఇది బస్ స్టాండ్ లాగా మొత్తం ఇండిగో ఫ్లైట్లే ఉన్నాయి ఎటు చూసినా. మనకి ఫ్లైట్ ల్యాండ్ అయింది కానీ డోర్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వాలా. అందరూ రెడీగా ఉన్నారన్నమాట, ఎవరి లగేజ్లు వాళ్ళు తీసుకుంటూ. మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు దిగడానికి వచ్చేసి.
మా బానికి ఇంకా నిద్ర తేలలేదు, ఇంకా ఆవలింతలతోనే ఉన్నాడు పాపం వాడు. ఇక్కడ వచ్చేసి మనం దిగిన ఫ్లైట్ ఇదే అన్నమాట. అక్కడ దూరంగా ఒకటి టవర్లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఫ్లైట్లు వెళ్ళడానికి రావడానికి సిగ్నల్స్ ఇచ్చేదంట. అది నాకు మా హస్బెండ్ చెప్పారు. ఇక్కడ వచ్చేసి మనం ఇండియాలో సేఫ్గా ల్యాండ్ అయ్యామని స్టాంపింగ్ వేయించుకోవడానికి వెళ్తున్నాం, అంటే ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. అది వచ్చేసి మనం వీడియో తీయకూడదు. ఇక్కడ వచ్చేసి తెలుగులో అక్షరాలు కనిపించేసరికి భలే హ్యాపీ అనిపించింది. మనకు దుబాయ్లో అలాంటివన్నీ కనిపించవు కదా. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం తెచ్చుకున్న గోల్డ్ ఇంకా వస్తువులు డీటెయిల్స్ అవి అడుగుతారు కదా ఎయిర్పోర్ట్లో, అవన్నీ ఇచ్చేసిన తర్వాత మన లగేజ్ మనం తీసుకోవడానికి వచ్చాము. మా లగేజ్ వచ్చేసి 11 దగ్గరికి ఎక్కడికో వస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే మా లగేజ్ ఆల్రెడీ వచ్చేసింది. కొంచెం మిగతా వస్తున్నాయి, మా వాళ్ళు ఒకటి తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి లగేజ్ అడ్డపడిపోయిందని ఆ అబ్బాయి తీసి మరీ వెళ్తున్నాడు అనమాట. వాళ్ళు కెమెరాస్లోంచి చూస్తారనుకుంటా. సడన్గా లగేజ్ అడ్డపడడం ఆ అబ్బాయికి తెలిసి చూసి మరీ వచ్చి వెంటనే తీసి వెళ్తున్నాడు. చూడడానికి బాగుంది. ఎవరిదో మాత్రం బ్యాగ్ మొత్తం పీకేసినట్లు అయిపోయింది. ఏమైందో మరి. మాది వచ్చేసి లగేజ్ మొత్తం వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము. 10 నెంబర్ మీద ఇంకా లగేజ్ రాలేదు, తిరుగుతుంది బెల్ట్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి సీఎం ఫోటో పెట్టారు, బాగుంది. ఇంకా డ్యూటీ ఫ్రీలో నుంచి మనం బయటికి వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్ లేట్ చేసిందల్లా ఎక్కడంటే ఇక్కడ షాపింగ్ చేస్తూ ఆయన టైమింగ్సే మర్చిపోయారు. నేను కూడా మాది రాజమండ్రి ఫ్లైట్ టైమింగ్స్ నేను కూడా చూడలే, అలా ఫ్లైట్ మిస్ చేసుకున్నాం మేము వచ్చేసి. ఇవి వచ్చేసి మన ఫ్లైట్ టైమింగ్స్ అవి డిస్ప్లే అవుతాయి, ఇక్కడ కూడా చూడలేదు మేము. ఆ వీడియో తీసుకున్నాను కానీ ఇక్కడే ఫ్లైట్ మిస్ అయింది. మా హస్బెండ్ డిస్కషన్ చేస్తున్నారన్నమాట. ఎంత మాట్లాడినా లాభం లేదు, ఇంక వెళ్ళిపోవచ్చు మీరు బయటికి అన్నారు. మళ్ళీ ఫ్లైట్ గురించి అడిగితే అది ఈవినింగ్ 5 వరకు లేదు అన్నారు. ఇంకేం చేస్తామని ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చేసి రావులపాలెం బస్సు దొరుకుతుందేమో అని చూసాం. కానీ రావులపాలెం బస్సు దొరికేలా లేదు, రాజోల్ బస్సు దొరికింది మాకు. ఏదో ఒకటి మా కోనసీమ వెళ్తుంది కదా అని ఇంకా ఎక్కేసి వచ్చేద్దామని ఇంకా మా ఇంటికి ప్రిపేర్ చేసుకున్నమాట. ఈ రాజోల్ వెళ్ళే బస్ దగ్గరకు కూడా మేము డైరెక్ట్గా వెళ్ళలేదులేండి. ఆ బస్ కండక్టరే వచ్చి మా దగ్గరికి వచ్చి పలానా బస్సు ఈ టైం ఉంది అని చెప్పారు. మేము ఇంకా మళ్ళీ ఫ్లైట్ ఎక్కేద్దామా అన్నట్టు చూస్తుంటే ఈవినింగ్ వరకు లేదు అన్నారు. సరే 11కి ఈ బస్సు అయినా ఉంటుంది కదా అని ఈ ఇందిరా ట్రావెల్స్లో వెళ్ళడానికి ఇంకా ప్రిపేర్ అయిపోయాం. మా వాళ్ళు చేసిన పని ఇలా అయ్యింది. నేను సెకండ్ టైం ఇలా కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో చేయడం కుదరలేదు. సరే సరదాగా వీడియో చేసుకోవచ్చు, గోదావరి పై నుంచి వెళ్తుంది కదా ఫ్లైట్ అని ఎన్నో ప్లాన్లు వేసుకుంటే ఇలా అయ్యింది. ఇక్కడికి ఏం చేస్తాం, దేవుడు ఏది చేస్తే అదే స్వీకరించాలి కదా మనం. ఫ్లైట్ మిస్ అవడం వల్ల ఇలా బస్సులో వెళ్ళవలసి వచ్చింది. ఫుల్ అసలు మార్నింగ్ మేము 11కి ఈ బస్సులో స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి 2:30 అయ్యింది. అంత ఫుల్ ట్రాఫిక్ జాము, ఫుల్ వర్షం, ఫుల్ ట్రాఫిక్ జాము. అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఆ రోజు మహేష్ బాబు బర్త్డే ఏదో అంట, ఇంకా ఫుల్ జనం అసలు ఎక్కడ చూసినాను, మామూలుగా లేదు. ఇది వచ్చేసి హైదరాబాద్ సిటీ అంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళింది. ఈ హైదరాబాద్ అంతా చూసేస్తాం కానీ ఏ ప్లేస్ ఏంటన్నది మనకు తెలియదు కాబట్టి నేను ఏ ప్లేస్ గురించి చెప్పట్లేదు. నేను హైదరాబాద్ ఎప్పుడూ వెళ్ళా, ఓన్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం రావడం అంతే, అంతవరకే తెలుసు నాకు. అందుకే ఈ ప్లేస్లో ఏమీ తెలియదు నాకు. విజయవాడ వరకు వచ్చాము. విజయవాడ నుండి మొత్తం లోపల ఊర్లన్నీ తీసుకువెళ్తూ రావులపాలెం తీసుకొచ్చారు. అసలు ఆ ఊర్లు ఏంటో తెలియదు. ఫుల్ అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయింది మా పరిస్థితి. మా హస్బెండ్ ఫ్లైట్ టైమింగ్స్ మర్చిపోవడం, మేము ఫ్లైట్ టైమింగ్స్ చూడకపోవడం, నిజంగా ఎంత టైం వేస్ట్ అంటే మొత్తం అన్ని ఊర్లు చూసుకుంటూ వచ్చేసామన్నమాట మేము. ఇది వచ్చేసి ఏదో బ్రిడ్జ్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది, మెట్రో బ్రిడ్జి అనుకుంటా. ఇదిగో చూడండి మెట్రో ట్రైన్ ఎక్కేది. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాం. హైదరాబాద్ సిటీ అంతా చూపించేశారు మాకైతే ఫ్రీగాను. మొత్తం అన్నీ చూసేసాం అన్నమాట. ఎక్కడెక్కడో ఉన్న చెరువులు కాలువలు అన్నీ చూసేసుకున్నాం. చాలా బాగుంది జర్నీ మాత్రం, కానీ ఫుల్ టైర్డ్ అయ్యాము. ఎక్కడో ఒక గోదావరి రెస్టారెంట్ అని కనిపించింది, అక్కడ ఆపారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, తిన్నామన్నమాట. గోదావరి రుచులంట రెస్టారెంట్. భోజనం ఓకే బాగానే ఉంది, రేటు మాత్రం అడగొద్దు, చాలా బీభత్సమైన రేట్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇంత రేటు ఉంటుంది ఫుడ్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హైవే పైన కదా అలానే ఉంటుంది అనుకుంటా రేటు. వాళ్ళు ఫుడ్ ఎలా పెట్టినా ఆ రేట్ ఎలా ఉన్నా కానీ వాళ్ళు చాలా ప్రేమగా చాలా అభిమానంగా వడ్డించారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు వేసిన కర్రీస్తో తినేసిన తర్వాత సాంబార్ పెరుగు వేసుకుని తినేసి బయలుదేరి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చాలా దూరం వచ్చేసాం, దగ్గర విజయవాడ.
విజయవాడ దగ్గరకు అనుకుంటా వచ్చాము. నాకు విజయవాడ ముందు ప్లేసెస్ పెద్దగా తెలీదు, విజయవాడ దగ్గర నుండి అయితే నాకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక ప్లేస్లో టీకి ఆపారు. ఇంతకుముందు మనం భోజనం చేసిన ప్లేస్ కూడా నాకు ఏంటో తెలీదు. విజయవాడ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్తున్నమాట. విజయవాడ దుర్గమ్మ గుడి కూడా కనిపించింది, కానీ నా ఫోన్ అంత క్వాలిటీ అయితే ఉండదు, అందుకు వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడు వచ్చేసి మనం విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బస్సు కాబట్టి చాలా మంది ఇక్కడ దిగేశారు. తర్వాత ఇంకా రాజమండ్రి ఇంకా అమలాపురం అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎక్కుతున్నారన్నమాట ఇప్పుడు బస్సు. తర్వాత వచ్చి ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారంట, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనుకుంటా. భలే కనిపించింది బోర్డు అనేసి తీసానమాట. లాస్ట్గా అవన్నీ ఊర్లు దాటుకుంటూ అంటే విజయవాడ నుండి భీమవరం ఇంకా నరసాపురం పాలకొల్లు అటు సైడ్ నుంచి తీసుకొచ్చారన్నమాట. విజయవాడని డైరెక్ట్ మేము రావులపాలెం రాలేదు, చాలా టైం పట్టింది. బస్సు అతను ఏం చెప్పారంటే 11:30కి దింపేస్తాము మిమ్మల్ని రావులపాలెం అన్నారు, కానీ 2:30కి దింపారు రావులపాలెంని. అంత ట్రాఫిక్ ఉందన్నమాట వర్షం పడడం వల్ల. ఎలా అయితే జాగ్రత్తగా రావులపాలెం అయితే వచ్చేసాం, కానీ రావులపాలెం బస్ స్టాండ్ ఇంత ఖాళీగా నేను ఎప్పుడూ చూడలేదు. నైట్ 2:30 అయిపోయిన మళ్ళీ ఫుడ్ ఏం దొరకలేదు. ఎక్కడో ఒక చోట కొంచెం టిఫిన్ దొరికితే అక్కడ మా హస్బెండ్ టిఫిన్ తీసుకున్నారు, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు, మేము వెళ్ళే వంట చేసుకోవాలి. అందుకని ఆ టైంలో ఏం చేసుకుంటాము అనేసి టిఫిన్ తీసుకుని మా అన్నయ్యకి ఆటో ఉంది, తన ఆటో వేసుకుని వచ్చాడు. ఆటోలో మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అప్పటికి 2:30 అంటే రావులపాలెం టిఫిన్ ఉండదంట అసలు. ఆ రోజు మహేష్ బాబు బర్త్డే ఏదో అనంట, అందుకు మంచి హడావుడిగా ఉండి ఆ టైంలో ఏదో టిఫిన్ దొరికిందన్నమాట. అప్పుడు ఆ టైంలో ఏం టిఫిన్ దొరికిందంటే పెసరట్టు దొరికింది. నేను మా బాను పెసరట్టు తినాం అసలు, కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని అది తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మా ఊరు వచ్చేసాం. మా ఊరు వెళ్ళాలి అంటే మా ఊరికి ఒక చిన్న వంతెన ఉంటుంది, ఆ వంతెన దాటుకుని వెళ్ళాలన్నమాట. మాతో పాటు మా మరిది గారు ఉన్నారు కదా, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళది కూడా మా ఊరే. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేస్తున్నమాట. మా సిస్టర్ మంచి ఎగ్జైట్గా ఉంది వాళ్ళ హస్బెండ్ వచ్చారనేసి. వాళ్ళని దింపేసిన తర్వాత మా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మా ఇల్లు. చీకట్లో చూపిస్తున్నాను, వెలుగులో ఇంకొక వీడియో చిన్న వీడియో పెడతా. లేదు మా ఇల్లు వీడియో చూడాలనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి, చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి మా ఇల్లు వీడియోస్. అదే రోజు మా అక్క వాళ్ళ పిల్లలు భానుకి రాఖీ కడుతున్నారన్నమాట. రాఖీ పౌర్ణమి కదా ఆ రోజు, అందుకనేసి. ఇదేనండి మా దుబాయ్ జర్నీకి సంబంధించిన వీడియో. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మాకులాగా మీరు ఎవరు ఫ్లైట్లు మిస్ చేసుకోకండి, కరెక్ట్ టైంకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి అక్క భాను కోసం గులాబ్ జామ్ చేసిందంట. వాళ్ళు పిల్లలు ఒక పక్కన రాఖీ కడుతుండే, ఒక పక్కన అక్క గులాబ్ జాములు తినిపించేస్తుంది. నేను ఇండియా వచ్చి 1 మంత్ అవుతుంది. వీడియో చాలా లేట్గా పెట్టాను, మన కోసం అంత పెద్ద ఫ్యాన్స్ లేరులేండి. ఏదో వీడియో చేశాను కదా అని పెట్టుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.